ఎక్సెల్లో డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఏజ్ని డిస్ప్లే చేయాలి అంటే మనం మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేసుకోకుండా మనం ఒక ఫంక్షన్ని యూజ్ చేసి చేయొచ్చు. ఆ ఫంక్షన్ వచ్చేసి మనకి డేటెడ్ ఇఫ్ అనే ఫంక్షన్. ఈజ్ ఈక్వల్ టు డేటెడ్ ఇఫ్ అని మెన్షన్ చేసి బ్రాకెట్స్ ఓపెన్. సో డేట్ ఆఫ్ బర్త్ యొక్క సెల్ అడ్రస్ని సెలెక్ట్ చేసుకుంటాము, కామా ఇచ్చి ఈ డేటెడ్ ఇఫ్ అనే ఫంక్షన్లో ఇంకో ఫంక్షన్ని మనం కాల్ చేయాలి. అదే మనకి టుడే అనే ఫంక్షన్. టుడే అనే ఫంక్షన్ని కాల్ చేసి బ్రాకెట్స్ ఓపెన్. ఈ టుడే అనే ఫంక్షన్లో మనం పారామీటర్స్ ఏం పాస్ చేయవసరం లేదు. బ్రాకెట్స్ క్లోజ్ చేసి కామా ఇచ్చి మన ఏజ్ అనేది ఇయర్స్లో డిస్ప్లే చేయాలనుకుంటున్నామా, మంత్స్లో డిస్ప్లే చేయాలనుకుంటున్నామా, ఆర్ డేస్లో డిస్ప్లే చేయాలనుకుంటున్నామా మనం ఇక్కడ కొటేషన్స్లో మెన్షన్ చేయాలి. సో మనం కొటేషన్స్లో ఏమి ఇవ్వాలి అంటే ఇయర్స్లో డిస్ప్లే చేయాలి అనుకుంటే వై మెన్షన్ చేస్తాము, మంత్స్లో డిస్ప్లే చేయాలి అనుకుంటే ఎం మెన్షన్ చేస్తాము, డేస్లో డిస్ప్లే చేయాలనుకుంటే డీని మెన్షన్ చేస్తాము. ఇక్కడ నేను ఇయర్స్లో డిస్ప్లే చేయాలనుకుంటున్నాను కాబట్టి వైని మెన్షన్ చేసి కొటేషన్స్ క్లోజ్ చేసి బ్రాకెట్స్ని క్లోజ్ చేసి ఎంటర్ని హిట్ చేస్తే మన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మనకి ఏజ్ అనేది క్యాలిక్యులేట్ అయ్యి వస్తుంది. అండ్ ఈ కార్నర్ని డబుల్ క్లిక్ చేసుకుంటే ఎంతవరకు మనకి డేటా ఉంటే అంతవరకు కూడా ఈ క్యాలిక్యులేషన్ అనేది మనకి జరిగి అవుట్పుట్ అనేది వస్తుంది. అండ్ ఎక్సెల్ యొక్క ఫుల్ కోర్స్ని చూడాలంటే మన ఛానల్ నేమ్ కింద ఉన్న వీడియోని క్లిక్ చేయండి.